ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంత్రము, శ్లోకము, స్తోత్రము మధ్య గల తేడా, వాటిని ఎన్నిసార్లు పఠించాలి అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మంత్రము అనేది బీజాక్షరాలతో కూడిన పవిత్రమైన ఉచ్చారణ. దీనిని శబ్దం బయటికి మనము చేయకుండా పఠించవలసి ఉంటుంది. దీన్ని సాధారణంగా 11 సార్లు, 28 సార్లు, 108 సార్లు, సమయం కుదిరితే 1008 సార్లు కూడా మనం పఠించవచ్చు. తర్వాత శ్లోకము అనేది అనుష్ఠుప్ ఛందస్సులో పద్య రూపంలో ఉంటుంది. సాధారణంగా ఇది 2 లేదా 4 లైన్లలో ఉంటుంది. దీన్ని 1 లేదా 3 సార్లు పఠించవచ్చు. ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం పఠించాలి అని కనుక అనుకుంటే దాన్ని 11 సార్లు, 21 సార్లు లేదా 108 సార్లు పఠించవచ్చు. తర్వాతది స్తోత్రము అనేది దేవుడి యొక్క గుణగణాలని కీర్తిస్తూ మరియు స్తుతిస్తూ చెప్పే కొన్ని శ్లోకాల యొక్క సమూహము. దీన్ని మనము సాధారణంగా ఒకసారి చదువుతారు. ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం చదవాలి అనుకుంటే దాన్ని 3 సార్లు లేదా 11 సార్లు లేదా 21 సార్లు పఠించవచ్చు. ముఖ్య గమనిక: మంత్రము, శ్లోకము, స్తోత్రము ఏదైనా గురూపదేశం కలవారు వాళ్ళు గురువుగారు ఎలా చెప్తే అలా పఠించవచ్చు అని మనవి. ఓం నమో వెంకటేశాయ.